హాయ్ అండి, ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఈ వీడియోలో మీకు కంబం అర్ధవీడు మండలాల రెడ్డి కార్తీక వనభోజనాలు ఇందులో చూపిస్తాము. ఇవి నాగులవరం టెంపుల్స్ దగ్గర ఈ ఖమ్మం అర్ధవీడు మండలాల వనభోజనాలు రెడ్డి వనభోజనాలు జరిగినాయి అన్నమాట. ఆ వీడియో ఇది. వీడియో చివరి వరకు చూడండి. 8 minutes మాత్రమే పెడుతున్నాను, ఓన్లీ వనభోజనాలు మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న చిన్న డెకరేషన్స్ అన్నమాట. ముందుగా వినాయకుడు ఎంతో కష్టపడి ఊరువాడ తిరిగి వాళ్ళు ఐక్యతగా ఉండాలనే భావనతో ముందు జరిగినటువంటి కమిటీ వాళ్ళు ఎంతో శ్రమించి ఇప్పటివరకు నడిపినారు. తదుపరి లాస్ట్ అలాగే ప్రతి ఒక్క వెల్కమ్ టు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి కోశాధికారి, పరమేశ్వర రెడ్డి కోశాధికారి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు మన సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మొదటగా నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఎంతో కష్టపడి చేస్తున్న వనభోజన కార్యక్రమాలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. సో ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి దగ్గర వనభోజన మహోత్సవం చేసినాడు. అదే నాంది. ఇప్పుడు మనము 2010 నుంచి మనం మొదలు గ్రామాధికారులుగా నియమించారు. అలా గ్రామాధికారులుగా ఉన్నాం. రాష్ట్రంలో నెమ్మదిగా మార్పు చెందారు. కాకతీయ సామ్రాజ్యం వచ్చింది. కాకతీయ సామ్రాజ్యం వచ్చేసరికి ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి గణపతి దేవుడు రాణి రుద్రమదేవి వంటి వాళ్ళు రెట్లలో ఉండేటువంటి తెలివితనాలతో పాటు వాళ్ళ యొక్క సౌందర్య పరాక్రమాలను కూడా చూశారు. వీళ్ళైతే సైన్యాన్ని బాగా నడిపించారు. గణపతి దేవుడి కాలం వచ్చి రాణి రుద్రమదేవి కాలం వరకు కూడా ఆ దేశాన్ని కంచుకోవడం మన వీళ్ళు. రాణి రుద్రమదేవి అబల అయినప్పటికీ కూడా బయట ఉండేటువంటి శత్రు సైన్యాలను, బయట నుంచి వచ్చేటువంటి భూములను తట్టుకుంటూ తమ రాజ్యంలో ఉన్నటువంటి కుట్రలను కుతంత్రాలను తట్టుకుంటూ ఆనాడు Today
హలో 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 పిదప శర్వారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిదప శర్వారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియోలో వన భోజనాలు అని చెప్పాం కదా, అలాగే ఓన్లీ వన భోజనాలు మాత్రమే తీస్తున్నాను. మీటింగ్ అయితే చాలా తక్కువగా రికార్డ్ చేశాను. కార్తీక వన భోజనాలు మాత్రమే రికార్డ్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో ఈ వన భోజనాలు జరిగిన పరిసర ప్రాంతాలలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ వన భోజనాలు మాత్రమే ఉన్నాయన్నమాట. వన భోజనాలు మాత్రం బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్, అంటే 2 మండలాలకు సంబంధించిన రెడ్డి కుటుంబ సభ్యులందరూ బాగానే హాజరయ్యారు. క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా చికాకు లేకుండా భోజన సౌకర్యాలు మాత్రం మంచిగా ఏర్పాటు చేశారు. చివరి వరకు ఉండి మొత్తము చూసామన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఈ వనభోజన కార్యక్రమానికి. ఇంకా ఇక్కడ జెంట్స్కి సపరేట్గా ఒక కౌంటరు ఏర్పాటు చేశారు. లేడీస్కి కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం విసుగు పడకుండా చక్కగా లైన్లో నించుని వనభోజనాల్ని వడ్డించిన పదార్థాలన్నీ కూడా చక్కగా అన్నీ వడ్డించుకుని ఆస్వాదిస్తూ ఈ వనభోజనాలు అంటేనే మెయిన్గా వనాల్లోకి వెళ్ళి తింటారంటారు, ఉసిరి చెట్ల కింద. ఇక్కడ రకరకాల చెట్లన్నీ ఉన్నాయి. ఎవరికి నచ్చిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళి ఫుడ్ మాత్రం వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. వంటలు కూడా బాగా టేస్టీగానే చేశారు, నీట్గా చేశారు. అందులో నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారు, టేస్టీగా చేశారు, నీట్గా వడ్డించారు కూడాను. వనభోజన కార్యక్రమాలు అనేవి బాగా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఇంకా మనకి ఖమ్మము చెరువు దగ్గర అరటిపళ్ళు చాలా ఎక్కువ కాసినాయి కదా ఈ సంవత్సరము. అరటిపళ్ళు కూడా బాగా సప్లై చేశారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడాను హ్యాపీగా వనభోజన కార్యక్రమం జరిగింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ కొట్టండి.